తెలంగాణలో ఓటర్ల లెక్క తేలింది. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3 కోట్లకు చేరింది. గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి 20 లక్షల మంది ఓటర్లు అదనంగా చేరారు. ఏప్రిల్ 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల కోసం ఈ నెల 15 వరకు ఓట్లు నమోదు చేసుకునే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఓట్లు నమోదు చేసుకున్న వారిలో కొత్తగా 18 ఏళ్ల వయసు నిండిన వారే ఎక్కువగా ఉన్నారు. తెలంగాణలో ఓటర్ల నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల గల్లంతుపై విమర్శలు వెల్లువెత్తడంతో పార్లమెంటు ఎలక్షన్ల కోసం ఓటర్ల జాబితా సవరణకు అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఓటర్ల తుది జాబితాల ప్రకారం రాష్ట్రంలో 2,95,18,964 మంది ఓటర్లు ఉన్నారు. వివిధ కారణాలతో 1,95,369 మంది ఓట్లు తొలగించారు. వీరిలో 44,000కు పైగా మరణించిన వారి ఓట్లను ఎన్నికల అధికారులు తొలగించారు. ఓట్ల నమోదుకు 26 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకుంటే పరిశీలన తర్వాత దాదాపు 24 లక్షల అప్లికేషన్లకు ఆమోదం తెలిపారు. వివిధ కారణాలతో 2 లక్షలకు పైగా దరఖాస్తులను తిరస్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 లక్షల మందికి పైగా కొత్త ఓటర్లు చేరారు. ఓటర్ల నమోదుకు ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ అధికారులు భావిస్తున్నారు. Mainly many people who said that they had missed their votes వాళ్ళ పేర్లు 2015 exercise లో డిలీట్ అయినాయి. 2015లో డిలీట్ అయిన వాళ్ళు అంటే వీ హ్యావ్ టేకెన్ అవుట్ పోలింగ్ స్టేషన్ వైజ్ లిస్ట్ అండ్ టోల్డ్ దెమ్ టు బిఎల్ఓస్కి ఇచ్చాము. బిఎల్ఓస్కి కాంటాక్ట్ చేయమని చెప్పాము. సో అండ్ ఈచ్ బిఎల్ఓ నుండి ఒక సర్టిఫికేషన్ తీసుకున్నాం దట్ దే హ్యావ్ ట్రైడ్ టు మేక్ దిస్ ఎక్సర్సైజ్. డిలీషన్స్ కూడా మన దగ్గర ఎక్కువ జరగలేదు. ఓటర్ల జాబితా సవరణ తర్వాత తెలంగాణలో ఓటర్ల శాతం పెరిగింది. రాష్ట్ర జనాభాలోని ప్రతి 1000 మందిలో 762 మంది ఓటర్లు ఉన్నారు. స్త్రీ పురుష ఓటర్ల నిష్పత్తి కూడా పెరిగింది. మొత్తం మీద ఓటర్ల జాబితాలో పొరపాట్లు లేకుండా చూశామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.